నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీలో కూటమి సర్కారు అధికారంలో ఉంది. అయితే ఈ పొత్తుపై తొలి నుంచి ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. పొత్తు ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి లేదనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు బ్రేక్ అయింది. 2014 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసే ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన మద్దతును టీడీపీ, బీజేపీలకు ప్రకటించారు. దీంతో ఆ ఎన్నికల్లో 2 పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో టీడీపీకి కూడా మంత్రి పదవులు దక్కాయి. అయితే అనివార్య కారణాల వల్ల ఈ బంధం తెగిపోయింది. చివరికి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చింది. ఏపీలో కూడా ప్రభుత్వం నుంచి బీజేపీ వేరుపడింది. ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అన్ని స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జనసేన గెలిచింది కేవలం 1. ఇక బీజేపీ పరిస్థితి అయితే దారుణం. కనీస డిపాజిట్లు కూడా రాలేదు. దీంతో 3 పార్టీల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక అధికారంలోకి వచ్చిన వైసీపీ 5 ఏళ్ల పాటు విధ్వంసకర పాలన కొనసాగించింది. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేనానిపై వ్యక్తిగత దూషణకు దిగింది. కుటుంబం గురించి చాలా నీచంగా మాట్లాడారు వైసీపీ నేతలు. అసెంబ్లీలో కూడా వ్యక్తిగత దూషణలు చేశారు. చివరికి ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడ్డారు. దీంతో కౌరవ సభ నుంచి వెళ్లిపోతున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపింది. ఇక తప్పుడు కేసులో చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై పెను ప్రభావం చూపాయి. అరెస్ట్ చేసే ముందు నాకు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం కాదండి. కాదండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కామన్ మ్యాన్ కూడా రైట్ ఉంటుంది. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అటు హైదరాబాద్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆందోళనపై నాటి మంత్రి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసనలు, ఆందోళనలు మీ రాష్ట్రానికి వెళ్లి చేసుకోండి, ఇక్కడ కాదు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైంది. It is a battle of wits between the 2 political parties in Andhra Pradesh, which has no consequence or which has no effect on Telangana or its people. ఏం సంబంధం ఇక్కడ మాకు? తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు, ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి, హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు ర్యాలీలు తీస్తారు. మొదలు ఇక్కడ రాజకీయ ర్యాలీ ఎవరు తీస్తారు? తెల్లారు ఇంకోళ్ళు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ మేము ఇక్కడ తెలుసుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? దీంతో తెలంగాణ ప్రజలు కూడా టీడీపీ అధినేత అరెస్టును ఖండించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేటీఆర్కు తత్వం బోధపడింది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి ఉమ్మడి శత్రువును మట్టి కరిపించాయి. చివరికి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గెలుపు మా వల్ల అంటే మా వల్లే అని 3 పార్టీల నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. దీంతో కొన్ని చోట్ల ఆధిపత్య పోరు తలెత్తింది. ఇక నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా ఎక్కువ తక్కువ అనే మాట వచ్చింది. దీంతో త్వరలోనే పొత్తు తెగిపోతుందనే మాటను వైసీపీ నేతలు బాగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై మహానాడు వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. 3 పార్టీల మధ్య విడాకులు లేవన్నారు.
ఈ గోల పక్కన పెట్టాలని పార్టీ నేతలు కార్యకర్తలకు సూచించారు. అలాగే కలిసే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో తాము ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే పనిచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. తాను యువగళం పాదయాత్రలో చెప్పిన రెడ్ బుక్ అంటే ఎందుకంత భయం అని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారిపైన మాత్రమే చర్యలుంటాయని పాదయాత్రలోనే చెప్పానని, కానీ ఇప్పుడు వైసీపీ నేతలకు ఎర్ర రంగు చూస్తేనే భయమేస్తోందన్నారు. ఈ రోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? చంద్రబాబును తొలిసారి రాజమండ్రి జైల్లో చూసినప్పుడు చాలా బాధ కలిగించిందన్నారు. ప్రజల కోసమే చంద్రబాబు పనిచేశారని, కానీ అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో జైల్లో పెట్టారని భావోద్వేగానికి గురయ్యారు. అందుకే తెలుగు ప్రజలు చంద్రబాబు వెనుక నిలబడ్డారన్నారు. ఇక రెడ్ బుక్ పై అప్పట్లో పెద్ద ఎత్తున నోరు పారేసుకున్న వైసీపీ నేతలు కొందరు బాత్రూంలో జారిపడి కాలు చెయ్యి విరగొట్టుకున్నారని, మరొకరికి గుండెపోటొచ్చిందని, ఇంకొకరికి ఏమైందో అందరికీ తెలుసని లోకేష్ ఎద్దేవా చేశారు. రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని పార్టీ శ్రేణులకు లోకేష్ పిలుపునిచ్చారు.